ఇండియాలో తప్పు జరుగుతనేమో భూతద్దం పెట్టి చూయించాలి, అదే వేరే దేశాలలో తప్పు జరుగుతనేమో మడిసి మంచం కింద పెట్టాలి. ఇది ఇండియాలోనే వండుకుంటా ఇండియాని దుష్ప్రచారం చేసే పనిగా పెట్టుకున్న వాళ్ళ పని అన్నట్టు. మొన్న ఇండోర్లో ఇద్దరు ఆస్ట్రేలియన్ విమెన్ క్రికెటర్స్ పైన అఖిల్ ఖాన్ అనే ఒక వేస్ట్ గాడు హెరాస్మెంట్ చేస్తే కొంతమంది పని పెట్టుకొని మరి ఇగో ఇట్లా ఇండియాలోనే జరుగుతుంది అనేసి అన్నారు. కానీ యాక్చువల్గా వాడిని వెంటనే పట్టుకొని వానికి మంచిగా బుద్ధి చెప్పి అరెస్ట్ చేసి కేసు పెట్టి లోపలేసింది. మరి వేరే వేరే దేశాలల్లో పెద్ద పెద్ద స్పోర్ట్ ఈవెంట్స్ అప్పుడు ఏం జరిగిందో ఒకసారి చూద్దామా. 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో ఒక ఆస్ట్రేలియన్ టూరిస్ట్ పైన 5 గ్యాంగ్ చేశారు. అదే ప్యారిస్ ఒలింపిక్స్ లో ఒక బ్రెజిలియన్ జర్నలిస్ట్ లైవ్ లో రిపోర్ట్ చేస్తుంటే ఆమెని ఫిజికల్ అబ్యూజ్ చేసిండ్రు. 2021 టోక్యో ఒలింపిక్స్ లో అథ్లెట్స్ ప్రైవేట్ ఫోటోలు తీసిండ్రని 2500 కేసులు నమోదైనాయి. ఒక జర్మన్ జిమ్నాస్ట్ ఇలాంటి వాటికి నిరసన తెలిపేటందుకు మామూలుగా జిమ్నాస్టిక్స్ చేసేటప్పుడు చిన్న కాస్ట్యూమ్ వేసుకుంటారు, కానీ ఆమె ఫుల్గా కవర్ చేసుకొని నిరసన తెలిపింది. అంతేకాకుండా జపాన్ నేషనల్ స్టేడియంలోనే రేప్ ఇన్సిడెంట్ జరిగింది. ఖతార్లో జరిగిన ఫీఫా వరల్డ్ కప్ 2022లా చాలా మంది ఇమిగ్రెంట్ విమెన్ వర్కర్స్ పైన హరాస్మెంట్స్ ఎన్నో జరిగినాయి. ఇట్లా ఇంకా ఎన్నో ఉన్నాయి. ఆఫ్రికాలో ఒక చెత్త వీడియోని పట్టుకొచ్చి ఇది ఇండియాలోనే ఎంత చెత్త ఉంది చూడండి ప్రాపగాండా చేసిండ్రు. No be come on them be this. Jesus Christ. Not then still plenty. Waiting full inside CD. Say that say no be she nah. పాకిస్తాన్ ఐఎస్ఐ ఏం చేస్తుంది అంటే కొంతమంది ఫారెన్ వ్లాగర్స్ ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఫండింగ్ ఇచ్చి వాళ్ళని ఇండియాను పంపించి ఇండియాలో ఉన్న కొన్ని క్రైమ్ కేసెస్ లేకపోతే చెత్త చెదారం వీడియోలు ఇవన్నీ చేయించి వాళ్ళ దేశాలకు పోయి వాళ్ళ పేజీలల్లో అప్లోడ్ చేసి ప్రచారం చేయమంటే వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు అట్లా పెట్టంగానే మన ఇండియాలోనే వండుకుంటా మన ఇండియాకి యాంటీగా మాట్లాడే బ్యాచ్ ఒకటి ఉన్నది కదా, వీళ్ళేమో మొత్తం ప్రచారం చేసుకుంటా ఇక రెచ్చిపోతుంటారు అన్నట్టు. అంటే పాకిస్తాన్ వాళ్ళు విత్తనం వేస్తే వీళ్ళు దాన్ని మహావృక్షం చేస్తుంటారు.